మాతృదేవోభవ. ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్య, వేరొక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘుకపు కేక. జగన్మాత ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్య, వేరొక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘుకపు కేక. దేనికిన్ వికలముగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు, దేనికిన్ వికలముగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు, వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, జనింపదు దుఃఖము లోకపావని. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, జనింపదు దుఃఖము లోకపావని. మహారాజభోగాల కంటే మానవత్వ రక్షణే ముఖ్యమని మనకు బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1401వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన జీవితాల్లో అతి కీలకమైనటువంటి సందేహానికి సమాధానం చెబుతున్నాడు భీష్ముడు మొట్టమొదటి ప్రశ్నగా, మొట్టమొదటి సమాధానంగా. వినుము ఉద్యోగము రెంటియందు పరముర్వీనాథ, వినుము ఉద్యోగము రెంటియందు పరముర్వీనాథ, ఉద్యోగవంతునకున్ దైవము తోడ్పడంగ ఫలసిద్ధుల్ సేకురున్. మానుషంబునకొక్కొక్కెడ సిద్ధి దప్పిన, వగల్బందంగరానీక అప్పని దైవోపగతంబుగా గనుట భూపాలార్హ వృత్తంబగున్. పురుష ప్రయత్నం, దైవానుగ్రహం రెండూ ఉన్నాయ్యా. ఏ ముఖ్యమైన పని కావాలన్నా రెండూ ఉండాలి. కానీ ఉద్యోగము రెంటియందు పరము, రెండిట్లో ఉన్నతమైనది పురుష ప్రయత్నమే. అసలు మనిషి ప్రయత్నం చేస్తే తప్ప తనకు ఆ యోగం ఉందో లేదో తెలియదు కదా. నేను ఈ యోగం ఉన్నాను రా అని వచ్చి పడుతుందా? ప్రయత్నం చేస్తే కానీ తెలియదే. రకరకాల రంగాల్లో మనకు ఎందులో నైపుణ్యం ఉందో, ఏం చేయాలో తెలియకుండా ఎలాగండి? అసలు 40 ఏళ్ళు దాటే వరకు మనిషి తాను ఎందుకు పనికొస్తాడో తనకి తెలియదు. చాలామంది జీవితాల్లో రుజువైన సత్యం ఇది. గంతులు వేస్తూ ఉంటాం సహజంగా. ఉద్యోగాలు మారి అనేక రకాలుగా మారిపోయి ఏవో వ్యాపారాలు పెట్టేసి, ఆలోచనలు చేసేసి, రకరకాల రంగాల్లో కాళ్ళు ఎట్టేసి, చివరి కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయాక తీసుకుని అమ్మాయ గొద్దు ఈ పని చేద్దామని కూర్చుంటాం. ఈ 40 అప్పటికి పిల్లలు ఎంత సంసారం ఏర్పడిపోయి వాళ్ళకు కూడా 10-15 ఏళ్ళు వచ్చేసి పిల్లలకి జీవితం స్థిరం అవుతుంది. అప్పుడు మనిషికి కూడా పరిపక్వత వస్తుంది. మరి ఇదంతా ప్రయత్నం వల్ల సాధ్యమైందా లేదా? దీనికోసం ముందే మనం 10 ఏళ్ల నుంచే కంగారు పడిపోయి వీడికి ఏ యోగం ఉందండి, అసలు చదువు వచ్చే యోగం ఉందంటారా అని ముందు నుంచి కంగారా? చదివితే కదా తెలిసేది యోగం ఉందో లేదో. అంచేది రెండిట్లోనూ పురుష ప్రయత్నమే గొప్పది అని భీష్ముడు చెబుతున్నాడు స్పష్టంగా. ఆ పైన ఉద్యోగవంతులకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరు. అసలు ఎవడు ప్రయత్నం చేస్తాడు? ఉద్యోగవంతుడు అంటే జాబ్ ఉన్నవాడని అర్థం కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నం కదా. భారతంలో ఉద్యోగ పర్వం అని ఎందుకంటారు? ఈ శ్రీకృష్ణుడు అటు వెళ్ళడం, ఏదో ఊలూకుడు ఇటు రావడం, సంజయుడు ఇటు రావడం, ద్రుపద పురోహితుడు అటు వెళ్ళడం, ఈ రాయబార ప్రయత్నాలన్నీ ఆ పర్వంలో జరిగాయి. అందుకని దాని ఉద్యోగ పర్వం. యుద్ధాన్ని ఆపడం కోసం చేసిన ప్రయత్నాల పర్వమే ఉద్యోగ పర్వం, కర్ణరాయబారం సహా. అందుకే ఉద్యోగ పర్వం. అలాగే మన జీవితంలో ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం చేయడం మనిషి లక్షణం అని. అందుకని ఉద్యోగం చేయడం మగవాళ్ళ లక్షణం అని అర్థం కాదు దానికి. ప్రాచీన కాలంలో ఏర్పడిన సామెతలకు అర్థం చెప్పేటప్పుడు కాస్త అప్పుడు ఏ అర్థం ఉందో గమనించాలి. నా స్త్రీ స్వాతంత్రం అర్హత ఇలాగే తప్పుదోవ పట్టించేశారు. పైగా పితా రక్షత కౌమారే భర్త రక్షత యౌవనే రక్షంతి వార్ధకే పుత్ర. రక్షతి రక్షతే అని వాడివాడు తర్వాత స్వాతంత్రం అంటున్నాడు ఏంటి? రక్షణ లేని దిక్కుమాలిన స్థితి అని అర్థం దానికి స్వాతంత్రం అంటే. మనం 1847 తర్వాత వచ్చిన స్వాతంత్రం అర్థం చెప్పకూడదు అక్కడ. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అంటే స్త్రీకి అనాథనగా చేసి వదిలేయకండి, దిక్కుమాలిన దాన్ని చేయకండి, ఎవరో ఒకరు ఆవిడ గురించి పట్టించుకోండి అని చెప్పడం. అది స్త్రీకి రక్షణ కల్పించారు ఆ శ్లోకం ద్వారా. ఇప్పుడు స్త్రీలను అణగదొక్కారన్న వాళ్ళందరూ ఈ శ్లోకం ఉదహరిస్తారు. సంస్కృతం రాదు, విభక్తులు రావు, దెబ్బరొట్టి మొహాలు వేసుకుని మాట్లాడడం. పైన తన ముందు 3 చూస్తే అర్థం అవట్లా. ఇక్కడ స్వాతంత్రానికి మనం అనుకున్న స్వాతంత్రం అయితే అక్కడ బంధించడం అనేవాడిగా రక్షతి అని ఎందుకంటాడండి? రక్షత అనే ధాతువుకు అర్థం ఏంటి?
3 చోట్ల ముగ్గురు రక్షించాలని చెబుతున్నాడు. ఆవిడ రక్షణ లేని అనాథన చేయొద్దని తర్వాత దానికి అర్థం తెలిసిపోట్ల. పైగా ఈ స్వాతంత్రాన్ని పూర్వం అష్టకష్టాల్లో ఒకటి కింద వాడారు చూసుకోండి. ఈ స్వాతంత్రం అనేది మనం అనుకున్న అర్థాల్లో వాళ్ళ దాని దౌర్భాగ్యం అనే అర్థంలో కూడా వాడారు పూర్వం పురాణాల్లో. అప్పుడు అదే అర్థం. అలాగా ఉద్యోగం వంతుడు, ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం చేయడం మనిషి లక్షణం. చెయ్యండి, అవుతుందో కాదో తర్వాత విషయం. ఎంత స్పష్టంగా బాగుపడ్డానికి ఉదాహరణగా చెప్పాడు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర దేశాలు ఎలా బాగుపడ్డాయో కూడా చూద్దాం. ఉద్యోగవంతులకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరం. మానుషంబునకు ఒక్కొక్కెడ సిద్ధి తప్పిన. ఒక్కోసారి మానుషం అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కెడ ఒక్కోసారి సిద్ధి తప్పిన. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు అటు వ్యాసుడు ఇటు తెక్కన కూడా. ఒక్కోసారి ఫలించకపోవచ్చు ప్రయత్నం. ఓ ఉద్యోగానికి ప్రయత్నించాం దొరకలేదు, ఓ సంబంధం ప్రయత్నించాం కుదరలేదు, ఓ పని ఏదో చేద్దాం అనుకున్న సమయానికి చేయలేకపోయాం. మనం కావాలని బద్దకించలేదు, పరిస్థితులు అలా వస్తాయి. మనం ఏదో కూర్చుని రాద్దాం అనుకుంటామండి, ఆ సమయానికి ఎవరు వస్తారు? బాగా కావలసిన వాళ్ళు, గురువు స్థాయి, తల్లి స్థాయి, తండ్రి స్థాయి. కాదని అనలేం కదా, వాళ్ళతో మాట్లాడడం తప్పదు. ఆ పని ఆగిపోయింది అంటే ఏంటి? ఈ పని ఈవేళ అయ్యే, యోగం లేదు తీసే, రేపు పొద్దున్న చేసు అని పడుకోవాలి. అంతేగాని రోజు ఎలాగే అవుతుంది ఏమిటో, రోజు నా పని ఈ మధ్య అనుకున్నవన్నీ కావడం లేదు అని ఇలా ఓదానికోటి జోడించేసుకుంటే ఇక నవగ్రహాల చుట్టూ తిరగడమే. ఇంకా ఇప్పుడు అదో పని పెంచుకున్నాం అనవసరంగా, ఈ పని చేయడం మానేసి. ఇలాగే నమ్మకాల సుడిగుండాల్లో పడిపోయి జాతి నిర్వీర్యం అవుతుంది. అందరూ ఇది బాగా ఆధ్యాత్మికత పేరు మీద ఇది బాగా పెరిగింది, పిచ్చి పెరిగింది. ముందు జ్ఞానం ఎలా ఉన్నా దానికి విరుగుడే ఈ భాగం, ఈ పద్యం. మానుషమ్మనకు ఒక్కొక్కడ సిద్ధి తప్పిన. మనిషి ప్రయత్నానికి ఒక్కొక్కసారి సిద్ధించకపోవచ్చు. అప్పుడు ఏమనుకోవాలి, ఎలా భావించాలో కూడా చెబుతున్నాడు భీష్ముడు, వ్యాసుడు, కృష్ణుడు అందరూ కలిసి. ఎంతమంది చెప్పాలి, ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎంత హిందూ ధర్మం అంతా, వైదిక ధర్మం అంతా హేతువాదం, పక్కా లాజిక్, తర్కశాస్త్రం. ఎక్కడ ఇందులో నమ్మకం పని లేదు, నిజం చూసుకో, జరిగిందో లేదో చూసుకున్నప్పుడు నువ్వు నమ్మాల్సిన అవసరం ఏం లేదు. నమ్మకం చేస్తావు వాస్తవాన్ని.